జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవదేవుడవు నీవు, నన్ను నడిపిన పాపని, జీవదేవుడవు నీవు, నన్ను నడిపిన పాపని. సమస్తము నిందించిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు గడిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు గడిపోయిన వాడా, మాటతోనే చూసినంత కొలవ చేసిన పూజుడా, మాటతోనే చూసినంత కొలవ చేసిన దేవుడా, రాజా 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 రాజు రాజు నీవు, దేవా 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 రాజా 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 నిత్యము శుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను. నిత్యము శుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగం మరువలేదు. రాజా 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 రాజునే దేవా 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 దేవుడు, రాజా 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 రాజునే దేవా 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 దేవుడు, రాజా రాజా హల్లెలూయా. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు అని పాట పాడుకుందాం.
దేవుడు ప్రాణాన్ని త్యాగానికి నిజ స్నేహితుడు. ఓ తమ్ముడు కన్నను, ఓ తండ్రి కన్నను, మారిన ప్రేమ పలువరిలో చూసిన యేసు ప్రేమ. పలువరిలో చూసిన యేసు ప్రేమ వచ్చి వరకు చూసుకునే ప్రేమ వచ్చి వరకు చూసుకునే ప్రేమ కళ్ళు ఎదిన మరచిన పాపులను ప్రేయక దరిచేసు ప్రేమ పాపులను ప్రేయక దరిచేసు ప్రేమ ప్రాణస్నేహితుడై ప్రాణమిత్ర ప్రేమ ప్రాణస్నేహితుడై ప్రాణమిత్ర ప్రేమ కన్నను కన్నను కన్నా పూజనీయుడా పరిశుద్ధుడా రాజులకు రారాజు పాట పాడుకుందాం.
నీకే ఆరాధన, నీకే ఆలాపన, నీకే స్తుతి అర్పణ, నీకే స్తోత్రార్పణ. పరిశుద్ధుడా, రాజులకు రాజా, పూజనీయుడా, పరిశుద్ధుడా, రాజులకు రాజా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే పూజనీయుడా, పరిశుద్ధుడా, రాజులకు రాజా, పూజనీయుడా, పరిశుద్ధుడా, రాజులకు రాజా. పరిశుద్ధుడా, రాజులకు రాజా, పూజనీయుడా, పరిశుద్ధుడా, రాజులకు రాజా.
మంచిదండి. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన కోయిరు వారికి, అదేవిధంగా చక్కటి సంగీతాన్ని సమకూర్చినటువంటి అన్నయ్య సురేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, దయతో లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగాలను ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి పాల్ బాగర్ వచ్చి మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగము 130వ అధ్యాయము 131వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. సహోదరులు పాల్బాబు గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతారు. కీర్తన భాగము 130, 131వ అధ్యాయం. అదే స్థలంలో నుండి యెహోవా నీవు నా దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా వరకు నేను కనిపెట్టుకుంటున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. యెహోవా, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీరు చూచినవి కావు. మీరు నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. అందరం కలిసి ఆశ పెట్టుకోండి. మంచిదండి. మరి దయతో కూర్చున్నట్లయితే చక్కగా మరి కీర్తన భాగాలు చదివినటువంటి మరి సహోదరులు పాల్బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ ఫ్రైడేకు అదేవిధంగా మరి ఇష్టారాధన కలిసిపోయినట్టున్నారు బిడ్డలు. చాలామంది రాలేదు, అయినప్పటికీ ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పవాడు కనుక ఒక సమయంలో ఎవరైనా దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పాల్సింది కోరుతున్నాను. దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి మరి సాక్ష్యం చెప్పాల్సింది కోరుతూ ఉన్నాను. లేని పక్షంలో కొన్ని ప్రార్థన వస్తున్నవి, వాటిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. ప్రసాద్ ప్రసన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకను మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అల్లాహమ్మదీ ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. మరి సంఘ బిడ్డలు ఆయా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ కంపెనీల కొరకు, అదేవిధంగా గృహాలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు స్కూల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకను మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. హరి శైలజ గారు, పండు అనిష, అదేవిధంగా ఏడుకొండల గారి యొక్క చిన్న కుమార్తె నల్లి సుభాష్ గారి యొక్క కోడలు గారు, అదేవిధంగా మరి మణి గారు కుమార్తె సంధ్య, వరక్క గారు కుమార్తె గీత, మరి వారిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము నిత్యము ప్రార్థిస్తున్నాం. దేవుడు బిడ్డలను జ్ఞాపకం చేసుకునేలాగున వారి కొరకు ఇంకా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు వారి మనసులో మార్చి రక్షణ అనుభవంలోనికి వచ్చినట్టు మరి దేవుడు వారితో మాట్లాడలాగున మనమందరము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా తల్లి నీలవేణి గారు మరి 15వ తారీఖున ప్రయాణమై ఇండియా వెళ్తూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి మల్లేశ్వరి గారు కూడా ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా జేఎల్టీ బేబీ గారి యొక్క కుమార్తె మరి కాలుకు గాయమైందని తెలియజేశారు,
మరి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. మరి చెల్లి చంద్రిక యొక్క ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క ఉద్యోగం కొరకు, వారి యొక్క వీసా కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన ప్రియబిడ్డలు సహోదరులు బెందెల నవీన్ గారు, వారి ఉద్యోగం నిమిత్తం ప్రార్థించాము. దేవుడు మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేసి ఉన్నారు. అయితే అబుదాబి ప్రాంతం ఆయన ఉద్యోగం రీత్యా అక్కడికి వెళ్ళి ఉన్నారు. వారి గురించి, వారి యొక్క ఉద్యోగం గురించి మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి చెల్లి ప్రశాంతి గారు, వారు ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. వారి యొక్క అన్నయ్య గారి పేరు ప్రసాద్. అయితే ఆయన ఛాతి పైన మరి కంటిది వచ్చిందని తెలియజేశారు. అయితే ఈరోజు అది ఆపరేషన్ చేస్తున్నారని తెలియజేశారు. మరి ఆపరేషన్ విషయంలో మరి దేవుడు సహాయం దయచేయలాగిన వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి శ్రీను లక్ష్మి గారి యొక్క కుటుంబం కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం. మా కుటుంబాన్ని దేవుడు బలపరచులాగున, ప్రతి విషయంలో దేవుడు సహాయం దయచేయలాగున వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. విజిట్లు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. వీసాలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. మరి ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా నెల్లి చిన్నబ్బాయి గారు మరి ఈ ఉదయం వేళ ప్రయాణమై ఫ్రాన్స్ దేశం వెళ్ళి ఉన్నారు. వారి కొరకు, వారి యొక్క ప్రయాణం కొరకు మనము ప్రార్థన చేద్దాం. వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. వారి తల్లి గారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి సతీమణి గారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా మరి సహోదరులు సత్యనారాయణ గారి యొక్క తల్లి గారు, వారు బలహీనులుగా ఉన్నారు, మరి హాస్పిటల్ ఉన్నారని తెలియజేశారు. వారి యొక్క తల్లి గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా తమ్ముడు సురేష్, వారి యొక్క కుమారుడు కూడా చిన్నపాటి గాయం తగిలిందని తెలియజేశారు. మరి వారి యొక్క కుమారుడు కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ వారం రోజుల్లో మరి పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. అదేవిధంగా పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మనం వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలో, ఈస్టర్ ఆరాధనలో మరి ఎంతగానో ప్రయాసపడినటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి నిత్యము ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాల కొరకు ఇంకా మనం ప్రార్థన చేద్దాం. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే మరి ప్రార్థన సహాయం కోరినటువంటి ప్రియ బిడ్డలందరి నిమిత్తము మనము ప్రార్థన చేద్దాం. ప్రసాద్ ప్రసన్న గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవాతి దేవుడు సంఘము ప్రార్థన చేయగా, అత్యాసక్తితో ప్రార్థన చేయగా, దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన పాదాల చెంత చేరి మనం అందరము ప్రార్థనలు ఏకీభవిందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను ప్రభానికి మనం గడిచిన వారి నుంచి వారి వరకు నీ కృపలో, నీ కౌగిట్లో మనం బలపరిచి, భద్రపరిచి, ఆరోగ్యంగా సజీవ స్తోత్రాలు ప్రభు. సర్వకృపానిధి మహాగణుడ మీకు స్తోత్రాలు. స్తోత్రం. ప్రేమగల దేవ మీకు స్తోత్రాలు. స్తోత్రం. మహాగణుడ మీకు స్తోత్రాలు. స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. ప్రేమగల దేవ మీకు స్తోత్రం నాయన. మహాగణుడ మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడా మీకు స్తోత్రం నాయన. ప్రేమగల దేవ మీకు స్తోత్రం. మహాగణుడ మీకు వందనాలు. స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. మీకు వందనాలు ప్రభు. మీకు స్తోత్రం నాయన. కృపగల దేవ మీకు స్తోత్రం నాయన. ప్రేమగల దేవ మీకు స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం నాయన. మీకు వందనాలు ప్రభు. మీకు స్తోత్రం నాయన. సర్వోన్నతుడా మీకు స్తోత్రం. కృపగల దేవ మీకు వందనాలు ప్రభు. మీకు స్తోత్రం. మహాగణుడా మీకు స్తోత్రం. కృపగల దేవ మీకు స్తోత్రం. స్తోత్రం నాయన. మీకు స్తోత్రములు నాయన. మీకు స్తోత్రం నాయన. కృపగల దేవ మీకు స్తోత్రం.
ప్రేమల రాజానికి స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన. మహాగణడానికి స్తోత్రాలు, స్తోత్రాలు 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 స్తోత్రం నాయన. వందనాలు వందనాలు ప్రభువా. కృపగల దేవానికి స్తోత్రం నాయన. స్తోత్రం 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 నాయన. మహాగణడానికి స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన. సర్వకృపానిధికి స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన. కృపగల రాజానికి స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం. ప్రేమగల దేవానికి స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు స్తోత్రం 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 నాయన. సర్వోన్నతుడానికి వందనాలు 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 వందనాలు. కృపగల రాజానికి స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన. మీకు వందనాలు వందనాలు. అవును ప్రభువా, మీకు స్తోత్రాలు. అవును నాయన, మీకు వందనాలు వందనాలు. గొప్ప కార్యాలు చేయని ప్రభు మీకు వందనాలు అయ్యా. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా, మీరు గొప్ప కార్యాలు చేయండి. మీకు స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ఆయన కుటుంబాన్ని బలపరచుకుని ప్రభువా మీకు స్తోత్రం 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 నాయన. సర్వోన్నతిగా మీకు వందనాలు 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 స్వామి. ఆయన కుటుంబాన్ని మీరు బలపరచండి. స్తోత్రం స్తోత్రం. కృపగల రాజా మీకు వందనాలు 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 స్వామి. స్తోత్రం 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 నాయన. వందనాలు స్వామి, వందనాలు ప్రభువా మీకు స్తోత్రం 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 నాయన. అవును ప్రభువా, మీ సహాయం దయచేయండి. మీ కృప చూపించండి. స్తోత్రాలు స్తోత్రం నాయన. మీ సహాయం ఇచ్చి నడిపించండి ప్రభు. మీకు వందనాలు 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 ప్రభు. మీకు స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన. వందనాలు 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 ప్రభు. కృపగల దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన. స్తోత్రం నాయన. మీ కృపల ప్రభు మీకు స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదమ్మా. రైతు చక్కగా ప్రార్థించినటువంటి సహోదరి ప్రసన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సమయంలో మరి అనేక గంగచలం గారు వచ్చి మరి జరిగినటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధనలో వచ్చినటువంటి దానాన్ని గురించి చెప్తానని తెలియజేశారు. దేవుని స్తోత్రాలు. కుడి వచ్చిన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామండి. దేవుడు మమ్మల్ని మా కుటుంబాలని ఆయన రెక్కల చారిన సజీవాల గురించి ఇటు రీతిగా దేవుని సన్నిధిలో మనందరం ఉన్నామంటే కేవలం దేవుని కృప, ఆయన ఉచితమైన ప్రేమ. గుడ్ ఫ్రైడే నిమిత్తం అడిగిన రీతిగా అందరూ కూడా సహాయం చేశారు. స్త్రీలా ఉండండి, పురుషులా ఉండండి, అందరూ కూడా సహాయం చేశారు. సంఘానికి కాకుండా సెపరేట్గానే ముందే చెప్పాము, వసూలు చేస్తామని చెప్పాము. అలా అటు రీతిగానే ప్రతి ఒక్కరు కూడా సహాయపడ్డారు. అందుని బట్టి మీ అందరు కూడా వందనాలు. దీంట్లో ప్రతి ఒక్క పేర్లు ఇచ్చిన వారి పేర్లు రాసాము, చదువుతానండి. కానీ ఏ పేరు కూడా మిస్ అవ్వదు. కానీ బైచాన్స్ ఏమో మర్చిపోయినట్లయితే మీరు పలానా వారు ఇచ్చారంటే కనుక జ్ఞాపకం చేయండి. ఎందుకంటే నా పేరు రాయలేదు అని వెనకాల అంటాం, అది మంచిది కాదు. నేను మర్చిపోలేదు అనుకుంటున్నాను, కానీ మర్చిపోండొస్తే కానీ మీరు జ్ఞాపకం చేయండి. ప్రతి ఒక్కరి పేరు చదువుతాను, గమనించండి. ఎవరైనా పేర్లు కనుక మెన్షన్ అవ్వకపోతే కనుక నాకు జ్ఞాపకం చేయండి, చేస్తాను. మనకి అనుకున్న రీతిగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ ఫ్రైడే నిమిత్తం అందరూ సాయం పడ్డారు. అందరూ ఇంచుమించు ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ కూడా సహాయపడ్డారు. మీ అందరికీ నా వందనాలు. మొదటగా గంటి యేసుబు గారు 300 ధరమ్స్, రాపాకి ఎలుసు గారు 300 ధరమ్స్, బండారు రవి గారు 300 ధరమ్స్, ఆర్వీ రత్నం గారు 300 ధరమ్స్, సిహెచ్ అనిల్ గారు ఆయన 500 ధరమ్స్, రాపాక గంగాశలం గారు 300 ధరమ్స్, వడ్డీ రవికుమార్ బోల్ప్రసాద్ గారు అల్లుడి గారు 300 ధరమ్స్, నల్లి చిన్న అబ్బాయి గారు 200 ధరమ్స్, తోట వెంకటేశ్వర్లు గారు 200 ధరమ్స్, గుర్రం రత్నపౌలు గారు 200 ధరమ్స్, నల్లి యేసు 200 ధరమ్స్, కొల్లబత్తుల సురేష్ 200 ధరమ్స్, నల్లి భాస్కర్రావు గారు 200 ధరమ్స్, నల్లి హరీష్ గారు 300 ధరమ్స్, రత్న గారు సహోదరి రత్న 200 ధరమ్స్, జొన్నల్ ప్రవీణ్ 200 ధరమ్స్, గొల్లముందుల కుమార్ రాణి 300 ధరమ్స్, ఏద జాన్ మేరీ గారు 200 ధరమ్స్, కేజీ గారు 50 ధరమ్స్, దొండపాటి జ్యోతి గారు 100 ధరమ్స్, బొత్తుల చిట్టువ గారు కీబోర్డ్ అయిన తర్వాత 50 ధరమ్స్, కమల గారు 100 ధరమ్స్, గౌతమ్ గారు
100 ధరమ్స్. గౌతమ్ గారు డబ్బులు ఇచ్చి మన పేలు రాయొద్దు అన్నారు. అమ్మ పేలు రాయకపోతే మొన్న కూడా ఎవరో జోబులో కుక్కేసుకుంటున్నారు డబ్బులు అని చెప్తే, అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇచ్చినా సరే పేలు రాస్తాం ఇక్కడ. అలాంటిది ఏముండదమ్మా. దేవుని సంఘంలో మనం దేవునికి 10 రూపాయలు ఎట్టి తట్టు ఉండాలి కానీ ఆయన తీసుకుని తట్టు ఉండకూడదు. యాండ్ర లక్ష్మి గారు 100 ధరమ్స్. చింత సునీత గారు 100 ధరమ్స్. రోజా మేరీ గారు 50 ధరమ్స్. దేవి గారు 50 ధరమ్స్. పోతమూడి మల్లేశ్వర గారు 50 ధరమ్స్. రావి మేరీ గారు సీఎం గారు 100 ధరమ్స్. కోన ప్రసాద్ గారు 200 ధరమ్స్. మెట్టి భాగ్యరాజు గారు ఇప్పుడు ఇచ్చారండి, నా దగ్గర ఉన్నాయి 200 ధరమ్స్. ఇచ్చిన వారే చదువుతున్నాను, ఎవరిని వారే చదవట్లేదు, వాళ్ళని బాగోదు కదా. యానోక్ గారు 200 ధరమ్స్. గొప్పల కుమారి గారు 100 ధరమ్స్. చౌబాకల ఏడుకొండల గారు 50 ధరమ్స్. సబితా మీరి గారు 50 ధరమ్స్. ఎల్ మణి గారు 50 ధరమ్స్. ఇంతవరకు ఇచ్చిన వారి పేర్లండి. ఇవ్వని వారి పేర్లు ఉన్నాయి కానీ కొద్దిగా ఇవ్వలేదు. ఓకే, దేవుడి దేవల్ల అనుకున్నది అంటే ఎక్కువే వచ్చింది. మనందరూ మీరందరూ సహాయపడినందుకు మీ అందరికి వందనాలు. మొత్తం మనకు వచ్చిన ఇన్కమ్ అండి 6,945 ధరమ్స్. 6,945 ధరమ్స్. దీంట్లో ఖర్చు ఎలిస గారు, బుజ్జిబాబు గారు, నాని గారు ఖర్చు పెట్టారు అనుకుంటున్నాను. నేను ఓన్లీ కేవలం మటనే తెచ్చాను, మిగతా అన్ని వాళ్ళే ఖర్చు పెట్టారు. వాళ్ళు ఖర్చు పెట్టిన చెప్తే నేను ఇక్కడ రాశాను, మెన్షన్ చేశాను. ఖర్చు 3,573 ధరమ్స్. అయ్యోని 6,945 ధరమ్స్లోని తీసేయగా ఇంకా 3,872 ధరమ్స్ ప్లస్ భాగ్యరాజు గారు 200 ఇచ్చారు. అవి కడుపుకుంటే 4,072 ధరమ్స్. దీంట్లో కూడా ఇంతకుముందే ఖర్చు కూడా ఉంది. మరి అది ఎలిసి గారు తీసిన తర్వాత చెప్తారేమో, ఇది ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఇవ్వాలని. దీంట్లో కలపలేదు. మనకి గుడ్ ఫ్రైడే నిమిత్తం ఖర్చు అయిపోగా మిగిలిన డబ్బులు 4,072 ధరమ్స్ భాగ్యరాజు గారు డబ్బులతో కలుపుకొని. ఎవరైనా ఇచ్చి ఉంటే, నేను మర్చిపోయి ఉంటే మీరు జ్ఞాపకం చేయండి. ఏమన్నా నేను ఒక సీనియర్ రాసామమ్మా, చదవలేదే ఒకసారి. శ్రీను లక్ష్మి గారు 100 ధరమ్స్. దీంట్లో కూడా రాసాము ఒకసారి అండి. రాయకపోతే శ్రీను లక్ష్మి ఓకే అయిపోయింది. శ్రీను లక్ష్మి గారు అంటే దీంట్లో కలుపుకుంటే ఆల్రెడీ ఎలిసి గారికి 3,872 ధరమ్స్ ఆయన దగ్గర ఉంది. ఇంకో 100 రూపాయలు ప్లస్ రాజుగారు 300 ఆయనకి ఇస్తే మొత్తం 4,172 ధరమ్స్ మనకి లాభం. మనకి ఉన్న మిగిలిన బ్యాలెన్స్ అది క్యాషియర్ గారికి ఎలిసి గారు అందజేస్తారు, లేకపోతే ఎవరికి ఇచ్చుకుంటారు. మొత్తం 4,172 ధరమ్స్ అంటే శ్రీను లక్ష్మి గారు డబ్బులతో సహా. కానీ ఇంకెవరైనా మర్చిన ఉంటుంటే చెప్పండి, దీంట్లో యాడ్ చేస్తాను. ఇంతవరకు మనకు వచ్చిన కానుకలు గుడ్డి పరేడుకి మీరందరూ కూడా చాలా సహకరించినందుకు మీ అందరికీ వందనాలు. ఆర్థికంగా అనేకమైన సహాయపడుతున్నారు, దానికి చాలా గొప్ప సంగతి. కష్టపడి దాని గురించి కూడా 4-5 నేను ఒకరిని మెయిన్గా ప్రతి విషయంలోనూ కూడా సంఘానికి భోజనాల విషయంలో కానీ, సంఘంలో ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ప్రతిది కూడా మెయిన్గా బండారావు గారు చాలా కష్టపడతారు. ఆయనకి నా ప్రత్యేక వందనాలు తెలిచారు. ఎందుకంటే కొద్దిపాటి మందిలో కూడా ఎక్కువగా సంపడేది ఆయన. తర్వాత మేము కానీ, బుజ్జిబాబు కానీ, ప్రసాద్ కానీ, మేము ముందు మెయిన్ ఆయనే.
ఆయనకి నా నిండా వందనాలు తెలియదు. ఎందుకంటే ఆయన నేను నిత్యము దెబ్బలాడుకుంటాం, కానీ దేవుని సంఘం వచ్చేటట్టు పనిచేసేది మేమే. అందుకని మీరు అంత గమనించండి. మీ అందరూ కూడా సంఘానికి సహాయపడినందుకు మీ అందరికీ నా వందనాలు. ఈ మాటలు దేవుడు దీవించిన కాక, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించాలని కోరుతూ మాటలు దేవుడు దీవించిన కాక. ఆమేన్. మంచిదండి. మరి చక్కగా గుడ్ ఫ్రైడే వచ్చినటువంటి ధనాన్ని చూపించినటువంటి అనేక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మరి చక్కగా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్య, చేసుకోవాలి.
దయతో లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేసుకున్నామండి. దయతో లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన. మనం వచ్చినటువంటి సహోదరులు బుజ్జిబాబు గారు వచ్చి స్తుతి ఆరాధన అనిపిస్తారు. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం, ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ఆయన పాదాల చెంత చేరిన మనమందరం రైతు ఆయన పాదాల చెంత చేరిన మనమందరం కండ్లు మూసుకుని దేవుని వైపు చూద్దాం. నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి ఆ దేవాతి దేవుని వైపు మనం చూద్దాం. కండ్లు మూసుకుందాం. ఆకాశం వైపు సింహాసనం, ఆ సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవాతి దేవుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజి పాదములను పోదినటువంటి పాదములు గలవాడు, నిత్యము కోటాని కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు. ఆ దేవాతి దేవుని యొక్క పాదాల చెంత చేరిన మనము ఆయన ఘనమైన ఉన్నతమైన నామాన్ని ఆరాధించి గొప్ప సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో బ్రతుకుతున్నటువంటి మనము ఆయన పాదాల చెంత చేరి మనం అందరము ఆయనకి ఏమి ఇచ్చినా ఈ రుణం తీర్చుకోలేము. కేవలం ఆయన పాదాల చెంత చేరి మనం అందరము కేవలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయన ఆరాధించటం, ఆయన కీర్తి ప్రకటించటం, ఇదే ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన పాదాల చెంత చేరి మనం అందరం దయతో ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లిద్దాం, ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లిద్దాం, ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ఒక సమయంలో బుజ్జిబాబు గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తాం. మన దేవుడు గొప్ప దేవుడు గనుక ఇంతవరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, కనికరించే దేవుడు, ఆదరించే దేవుడు గనుక మనం రెండు హస్తాలు ఆయన సింహాసనం వైపు చూపుచు కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. ఆరాధన చేసే బదులు ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రమనైనా మహోన్నతుడా మీకు స్తోత్రమనైనా. నాయనా మీకు వందనాలు ప్రభా. ఏమిచ్చినైనా మీరు రుణము తీర్చలేము కనుకనైనా నేను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తైన యేసయ్యా మీకే వందనాలు ప్రభా. మంచి కాపరి, గొర్రెల కాపరి నాయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సుందరుడు, అతి సుందరుడు నైనా 10,000 మందులు గుర్తింపబడినటువంటి యేసయ్యా మీకే వందనాలు ప్రభా. అబ్రహాం దేవా, యాకోబు దేవా, ఇస్సాకు దేవా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి మధ్యాహ్నకాల సమయంలో ఇటు రీతిగా నైనా మేము ఆరాధన చేస్తున్నామంటే మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృప మైనా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. స్తోత్రం నాయన. హల్లెలూయా. అలనాడు తండ్రి, అలనాడు ప్రభా ఇదిగో దగ్గరైతే మీరు మాట్లాడిన దేవుడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతుండగా తండ్రి, ప్రతి ఒక్కరు హృదయాలు మీరు కదిలించమని మీ సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నామయ్యా. మీకు స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా మీకు స్తోత్రమనైనా. ఘనమైన రాజా మీకు వందనాలు. రాజులకు రాజు మీకు స్తోత్రమనైనా. హల్లెలూయా. అలనాడునైనా ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభా 6 నెలలపై నడిపిన వాడా మీకే స్తోత్రమనైనా. స్తోత్రం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. మాకు కాదు ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. ఆరాధనా
మేము తండ్రి నేను సజీవ లెక్కలో ఉన్నామంటే నాయన, మేము ఇటు రీతిగా ఆరాధన చేస్తున్నామంటే నాయన, మీరు ఇచ్చినటువంటి కృప తండ్రి, మీ కృప లేనిది ప్రభా ఏది జరగదనైనా మీకు స్తోత్రమనైనా, బహోన్నతుల మీకు స్తోత్రమనైనా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇదిగో తండ్రి ఒక కుటుంబముగా నాయన మిమ్మల్ని ఆరాధన చేస్తున్నామంటే మీరు ఇచ్చినటువంటి దయనైనా, మీరు ఇచ్చినటువంటి కృప మీకు స్తోత్రమనైనా. ఇదిగో తండ్రి నేను వీళ్ళు ప్రభా నేను ఎలా ఉన్నారు ప్రభా, ఏ బాధతో వచ్చారు, ఏమైనా నేను ఏ కోరికలతో వచ్చారు నైనా, ప్రతి ఒక్క కోరికను మీరు తీర్చే దేవుడు, మీరు మాట్లాడే దేవుడు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రతి వారితో మీరు మాట్లాడే మీ సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నానయ్యా. మీకు వందన గొప్ప కార్యములు మీరు జరిగించండి నాయన. వారు చేసిన కృపలకు, మీరు చేసినటువంటి కృపలకై మేలులకై మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను తండ్రి. మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక రెండు చప్పట్లు నేను మహిమపడతాం, ఆయన కనపడతాం. యేసు మీకు స్తోత్రం, యేసు మీకు నాయన మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘస్థులను మీరంతగా మీరు ఆశీర్వదించి దీవిస్తే దాన్ని మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఉన్న ప్రభా మీరు పాటలో సహాయం చేశారు. ఇదిగో తండ్రి కీర్తన సౌరులు మీరు సహాయం చేశారు. ఇదిగో తండ్రి నాయన ఈ ఆరాధనలో ప్రభా మీరు ఉన్నారు, మేము నమ్ముచు ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన మేము ఆరాధన చేస్తుండగా తండ్రి మీరు చూస్తున్న దేవుడు, మీరు ఆత్మీయ ఉన్నారు కనుక ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి, ప్రతి వరదతో మీరు మాట్లాడండి నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో తృప్తిపరిచి మహిమపరచండి నాయన. మీకు స్తోత్ర మహోన్నతుడ ఘనమైన రాజా. ఇదిగో తండ్రి మా సేవకులు మీరు నిలబెట్టుకుని నాకును ప్రభ ఏ వాక్యం అయితే మాకు కావాలో సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని, ఈ సంఘమును దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనిచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచి పిల్లారా, ఇప్పటి వరకు చక్కగా స్తుతి ఆరాధన నడిపించినటువంటి సహోదరులు బుజ్జిబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని ఘనపరచటానికి, దేవుని యొక్క సన్నిధిలో పొందే గొప్ప మేలులు పొందుకోవటానికి, దేవుని యొక్క సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు పొందుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలమ్మ. అందరికీ అందరూ బాగున్నారా? ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులోని దేవుడు మనల్ని దీవించునుగాక, మన కుటుంబములను దీవించునుగాక, మన పిల్లలను హలో 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 పిల్లారా, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. దేవాతి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం, ప్రార్థన చేద్దామండి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి.
ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. దేవా, దీనుని అల్పుణ్ణి ప్రభువా, ఎన్నిక లేని వంటి వాణ్ణి అయ్యా, మీరు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మీ బిడ్డల ఎదుట చేత పట్టుకు నిలబడి ఉన్నాను అయ్యా. నేను మాట్లాడితే వ్యర్థము నాయన. అయ్యా, మీ మాటలు ప్రభువా మీరు వినిపింపచేయండి, మీ స్వరమును వినిపింపచేయండి ప్రభువా, మీ సహాయమునిచ్చి నడిపించండి దేవా. దేవా, ఇదిగో తండ్రి ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి దేవా. సమయోచితమైన జ్ఞానమునివ్వండి దేవా. ఇదిగో తండ్రి, మీ బిడ్డల ప్రభు అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు ప్రభువా. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి మీ సహాయమునిచ్చి నడిపించమని, మీ కృప చూపించమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవాతి దేవుడు కలుగజేసినటువంటి ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా దేవుని యొక్క నోటి మాట వలన కలిగినది. ఈ భూమి మీద ఉన్న ప్రతీదీ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలతో దేవాతి దేవుడు ఈ సృష్టిని కలుగు చేశాడు. ఏది కూడా దేవుడు లేకుండా కలుగలేదు. ఆయన ప్రధాన శిల్పిగా ఈ సృష్టిని కలుగు చేశాడు దేవాతి దేవుడు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనం బ్రతుకుతామని, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద మనము జీవిస్తామని, దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమ నెరిగి ఆయన కొరకు ఆయన పాదాల చెంత బ్రతుకుతామని దేవాతి దేవుడు ఈ సృష్టిని మన కొరకు కలుగు చేశాడు. దానిలో ప్రధానులుగా మనకు ఉంచాడు. సృష్టికర్త దేవాతి దేవుడు మనల్ని కలుగు చేసినది ప్రేమిన వలరా. ఎందుకు ఆయన మనల్ని కలుగు చేశాడు అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుని పిల్లలుగా ఆయన మనము ఆరాధించాలి, దేవుని బిడ్డలుగా ఆయన ఉన్నతమైన నామాన్ని గణపరచాలి, దేవుని పిల్లలుగా ఆయన పాదాల చెంత పవిత్రమైనటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద జీవించాలని దేవాతి దేవుడు ప్రియమైన వాళ్ళరా ఆయన ఈ లోకాన్ని, ఈ సృష్టిని, అనంత విశ్వాన్ని కలుగు చేశాడు. ఈ సృష్టికి మరి ఆయన ప్రియమైన వాళ్ళరా ఆరాధకుడు. ఈ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు ఆరాధనకు యోగ్యుడు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ఆయన ఘనమైన నామాన్ని ఆరాధించాలి, ఆయన ఘనమైన నామాన్ని స్తుతించాలి. అందుకే దేవాతి దేవుడు ప్రేమిన వలన ఆయన పాదాల చెంత ఆయన ప్రియ సంఘముగా మనల్ని చేర్చారు. అలనాడు దేవుని యొక్క జనాంగము ఎలా ఉన్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుని యొక్క జనాంగము ప్రేమిన వలన ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే, ఫరో చేతిలో చాలా బాధలు పడుతూ ఉన్నారు, వారు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు, వాళ్ళు చాలా వేదనలో ఉన్నారు వాళ్ళు. అటువంటి సమయంలో దేవాతి దేవుడు ప్రేమిన వలన వారిని ఎక్కడికి నడిపించాడు అన్న ఆలోచనలకు వెళ్తే, వారి కష్టాలలో నుంచి, వారి బాధల్లో నుంచి, వారి వేదనలో నుంచి ప్రేమిన వలన పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రేమిన వలన అనగా నెమ్మది గల స్థలానికి దేవాతి దేవుడు తన జనాంగాన్ని నడిపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా సౌలు ఒక రాజుగా ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క మాట విన్నాడు మొదటిగా. దేవుని యొక్క మాటకు చెవియొగ్గాడు మొదటిగా. దేవుని యొక్క మాటకు చెవియొగ్గినటువంటి ఆ సౌలు ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైపోయాడు. దేవునికి వ్యతిరేకమై ప్రేమిన వాళ్ళరా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయటం ప్రారంభించాడు. అప్పటికి ప్రవక్త సమూయేలు చెబుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళుతూ ఉన్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా దేవుని యొక్క జనాంగాన్ని నడిపించాలి అని ప్రేమిన వల్లరా ఆయనకి పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాడు సమూయేలు గారు ప్రేమిన వల్లరా. అయినప్పటికీ దేవుని యొక్క మాటను ఆయన
విడిచిపెట్టేశాడు. ఏమనుకున్నాడంటే ఇక జనాంగానికి ఎవరు దిక్కున్నారు, ఈ జనాంగానికి ఎవరు దిక్కు, నేను రాజుగా ఉన్నాను, నేను చెప్పిందే శాసనం అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎటువంటి వాడంట, దేవుడు ఎటువంటి వాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలను నడిపించినటువంటి దేవుడు, దేవుని పిల్లలకు ఆయన ఆధారుడు, దేవుని పిల్లలకు ఆయన ఆధారుడు. దేవుని పిల్లల్ని ఏ విధంగా నడిపించాడు అన్న ఆలోచనలకు వెళ్తే వారి కష్టాలలో నుంచి, వారి బాధలలో నుంచి, వారి కన్నీళ్ళలో నుంచి దేవాతి దేవుడు వారికి ఆధారముగా ఉండి, ఆధారుడుగా ఉండి ప్రేమిన వలరా వారిని నడిపించుకుంటూ వస్తే ప్రేమిన వలరా కొంత సమయానికి వచ్చేటప్పటికి ఈ సౌలు రాజుగా ఉన్నప్పుడు ప్రేమిన వలరా దేవుని యొక్క మాట విడిచినప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క ప్రవక్తకు, దేవుని యొక్క దాసుడుకు ప్రేమిన వలరా ప్రత్యక్షమైనటువంటి ఆ దర్శనాన్ని వెళ్ళి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంట ఆ సందర్భాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24 నుంచి మనము చదువుకుంటూ వెళ్తే అక్కడ జరిగినటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. సౌలు జనులకు జడిసి వారి మాట వినునందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు పాపము తెచ్చుకున్నాడంటే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది ఏంటంటే పాపాత్ములైన అమాలేకులని నిర్మూలము చేయమని. దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క మాట వినాలి. దేవుడు ఏదైతే చెప్పాడో నిజంగా అదే ఆ మాటను విని బ్రతికితే ప్రియమైన వాళ్ళరా సంతోషమే. కానీ సౌలు ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళరా ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది, ఆ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సౌలు ప్రియమైన వాళ్ళరా సమూయేలు గారితో మాట్లాడుతున్నారు. సమూయేలు గారు కూడా చాలా సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాట మరొకసారి చదువుదామమ్మా, మరొకసారి చదువు. సౌలు జనులకు జడిసి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞలను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. కాబట్టి నీవు నా పాపములు పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకును. సమూయేలు గారిని అడుగుతున్నాడు. సమూయేలు గారిని అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళారా, అయ్యా నేను పాపము చేశాను, నేను దేవుని యొక్క మాటను మీరాను, దయతో దేవుని వేడుకోవటానికి నాతో కూడా రమ్మని సమూయేలును అడుగుతున్నాడు. సమూయేలును అడుగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళ సమూయేలు ఏమని చెప్తున్నాడంటే ఒకసారి చూద్దామా. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జింతివు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. ప్రేమిన వాళ్ళరా దేవుడు సెలవిచ్చేశాడు. ఎందుకు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా సౌలు దేవునికి వ్యతిరేకమైపోయాడు. నేను తప్ప ఈ జనులకు రాజు లేడన్న ఆలోచనలకు వెళ్ళిపోయాడు. దేవుని యొక్క మాటను మీరుతూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైన ప్రేమిన వాళ్ళ బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నువ్వుకిక ఇశ్రాయేలుకు పిల్లలకు రాజుగా ఉండవు అని చెబుతూ తర్వాత ఏమంటున్నాడు చూడండి. వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకునినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించినాడు, మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు అంటున్నాడండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు ఎవరు కాదంట? నరుడు కాదు. ఎవరు మరి దేవుని పిల్లలకు ఆధారం? దేవుని యొక్క పిల్లలకు ఎవరు ఆధారం ప్రేమిన వాళ్ళరా? దేవుని యొక్క పిల్లలకు వలనాడు ఆధారముగా ఉన్నవాడు ఈ సృష్టిని కలుగు చేసినటువంటి దేవాతి దేవుడు ప్రేమిన వాళ్ళరా మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆధారమైనటువంటి వాడు.
అలనాడు ఆధారమైనటువంటి వాడు ఇజ్రాయేల్ ప్రజలకు ప్రియమైన వలన నరుడు కాదు, మహాశక్తి అయిన ఈ ప్రపంచాలను కలుగు చేసినటువంటి దేవాతి దేవుడు, అలనాడు ఆ ప్రజలను ప్రియమైన వలన నడిపించినటువంటి దేవుడు ఎవరు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయన నరుడు కాదు ప్రియమైన వలన. ఈ సృష్టిని కలుగు చేసినటువంటి దేవాతి దేవుడు, ఈ సృష్టికి ఆధారమైనటువంటి వాడు దేవాతి దేవుడు ప్రియమైన వలన మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు ప్రభులు వారు చూడండి ప్రియమైన వలన, ఒక కుటుంబం ఎంతో గొప్పగా బ్రతుకుతుంది. ఒక కుటుంబం ఎంతో గొప్పగా బ్రతుకుతుంది. ప్రతి దానిని వారు సంపాదించుకున్నారు. ప్రతి దానిని సంపాదించుకున్నారు. పిల్లల కోసం ప్రార్థన చేయగా పిల్లలు కలగారు ప్రియమైన వలన. చక్కగా ఆ కుటుంబం ఎంతో వర్ధిల్లుతుంది. ఒకరోజు ప్రయాణమై వెళుతూ ఉన్నారు భార్యాభర్తలు ఇరువురు కారులో ప్రయాణమై వెళ్తూ ఉన్నారు ప్రియమైన వలన. ప్రయాణం వెళ్తూ ఉంటే భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ప్రియమైన వలన ఆ యొక్క తల్లిదండ్రులు ఇరువురు చనిపోయారు. భార్యాభర్తలు ఇరువురు చనిపోయారు. చనిపోయినప్పుడు ప్రియమైన వలన మీడియా వారు వచ్చేసారు. చాలా ఉన్నతమైనటువంటి అధికారులు ఉన్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వారు. ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిన తర్వాత మీడియా వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చేసారు, ఆ గ్రామ అధికారులు వచ్చేసారు. ప్రియమైన వలన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళారండి. ఏడుస్తూ ఉన్నారు. చంటి బిడ్డలండి ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నారో తెలుసా? ఇంతకాలము ఈ పిల్లలకి ఇరువురికి వారి తల్లిదండ్రులు ఎంతో ఆధారం అండి, ఎంతో ఆధారం. వారు ఎంతో ఆధారంగా ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క పిల్లలు ఏమైపోయారంట? అనాథులైపోయారు. తల్లిదండ్రులు ఉన్నంతసేపు ప్రియమైన వలన వారికి ఆధారం ఉన్నది. ప్రియమైన వలన ఎప్పుడైతే తల్లిదండ్రులను వారు కోల్పోయారో నిజంగా ఆధారం అనేది లేదు. అనాథులు అని పేరు పెట్టారు. సమాజం అనాథులని పేరు పెట్టారు. ప్రియమైన వలన దేవుని పిల్లలుగా ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి అలనాడు దేవుని యొక్క జనాంగానికి ఆధారమైనటువంటి వారు ఎవరు అన్న ఆలోచనలోకి వెళ్తే ఈ సృష్టిని కలుగు చేసినటువంటి దేవాతి దేవుడు ప్రియమైన వలన తన పిల్లలను కాపాడుతున్నటువంటి వాడు నిజంగా ఎవరు అన్న ఆలోచనలోకి వెళ్తే ఆధారభూతుడు ఆయనే మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. అయితే దేవుని పిల్లలుగా ప్రియమైన వలన మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలుగా మనం ఎవరి మీద ఆధారపడి బ్రతకాలి అన్న ఆలోచనలకు వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట చూద్దామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచన భాగాన్ని మనం చదువుదామా? 26వ వచనం, యెహోవాయే నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఎవరు ఆధారం అంటే మనకి? యెహోవాయే మనకు ఆధారము. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును అంటున్నాడు. చూసారా ప్రియమైన వలరా, మనకు ఆధారము దేవుడు. ప్రియమైన వలరా, మనకు ఆధారము మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. మన యొక్క జీవితాలకి ఆధారం ఆయనే, మన కుటుంబాలకు ఆధారం ఆయనే. మనల్ని నివసిస్తున్నామంటే కేవలం ఆయన యొక్క కృప, ఆయన ఆధారము కనుక మనం లేకపోతే ప్రియమైన వలరా మనం ఈ భూమి మీద లేని వారము. కేవలం ఆయన ఆధారకుడుగా ఉన్నాడు. మన కుటుంబాలకు ఆయన ఆరాధకుడిగా ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన వలరా మన ఆత్మీయ జీవితాలకు ప్రియమైన వలరా ఆయన ఆరాధకుడిగా ఉన్నాడు. అంతేకాదు మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితానికి ఆయన ఆధారకుడిగా ఉన్నాడు ప్రియమైన. అంతేకాదు ఆయన పరలోకానికి నడిపించుటలో ఆయన ఆధారకుడిగా ఉన్నాడు. ఆయనే మనకు ఆధారము. ప్రియమైన వలరా ఈ భూమి మీద ఉన్నటువంటి మనకు ప్రియమైన వలరా ఆయనే ఆధారం అంటున్నాడు. మరొకసారి మాట చూద్దామమ్మా. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడుకునేను. కానీ ప్రియమైన వలరా దేవుని పిల్లలుగా ఆయన మీదే మనం ఆధారపడాలి. దేవుని కుటుంబముగా ఆయన మీదే మనం ఆధారపడాలి. మన పరిశుద్ధమైనటువంటి జీవితానికి ఆయన మీదే మనం ఆధారపడాలి. మన పరిశుద్ధమైనటువంటి బ్రతుకు కొరకు ఆయన మీదే ఆధారపడాలి. కానీ ప్రియమైన వలరా మనం ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే మనుషుల మీద మనము ఆధారపడుతూ ఉంటాం. మన స్వబుద్ధిని మనము ఆధారంగా చేసుకుంటాం. మన యొక్క జ్ఞానాన్ని మనము ఆధారంగా చేసుకుంటాం.
అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే ఇదే 3వ అధ్యాయము సామెతల గ్రంథము, ఇదే 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీవు పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచమంటున్నాడు. ఎవరి మీద నమ్మిక ఉంచాలంటారా? ఎవరి మీద నమ్మిక ఉంచమంటున్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచాలండి. మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి. మన జ్ఞానము కాదు, మన ఆలోచన కాదు, మన తెలివి కాదు, మన బుద్ధి కాదు, మనము ఆలోచన ప్రియమైన వాళ్ళరా ఎవరి మీద మనం ఆధారపడాలి అంటే ప్రియమైన వాళ్ళరా ఈ సృష్టిని కలుగు చేసినటువంటి దేవాతి దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయనే ఈ మనల్ని కలుగు చేశాడు కనుక, ఆయనని మనల్ని జీవింపజేస్తున్నాడు కనుక, ఆయనలో మనం బ్రతికింపజేస్తూ ఉన్నాడు కనుక, ఆయనలో మనల్ని నడిపింపజేస్తున్నాడు కనుక ప్రియమైన వాళ్ళరా మనకు ఆధారమైనటువంటి వాడు ఎవరు అన్న ఆలోచనకు వెళ్తే మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు, ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన మీద మనం ఆధారపడి జీవించాలి. అందుకే దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రేమిన వల్లరా ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయము, యెషయా గ్రంథము 47వ అధ్యాయము ప్రేమిన వల్లరా 10వ వచన భాగంలో అలనాడు దేవుని యొక్క జనాంగము ఎక్కడికి వెళ్ళిపోయారన్న ఆలోచనకు వెళ్తే మంచి రోజుల గురించి, అదేవిధంగా సమయాల గురించి వారు వెళ్ళిపోయారు. మంచి సమయం గురించి, మంచి రోజు గురించి, అదేవిధంగా అనేకమైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్నప్పుడు దేవుడు మరలా వారితో మాట్లాడుతున్నాడు. వారు ఏం ఆధారం చేసుకున్నారంట? నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. ఎలా ఉన్నారంట ప్రేమిన వాళ్ళ అలనాడు పిల్లలు? దేవుని యొక్క జనాంగమే వారు. దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారే, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వారే. వారు దేవుని మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి జనాంగము, దేవుని మీద ఆధారపడి జీవించవలసినటువంటి జనాంగము. దేని మీద ఆధారపడ్డారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలరా వారు చెడుతనము మీద ఆధారపడ్డారండి. చెడుతనం మీద ప్రేమిన వలరా ఈరోజు చూడండి సమాజం ఏ విధంగా ఉందో. ఈరోజు సమాజం చూడండి ప్రేమిన వలరా ఏ విధంగా ఉన్నదంటే ప్రేమిన వలరా దేవునిని విడిచిపెట్టేశారు. దేవునిని విడిచిపెట్టి ప్రేమిన వలరా సృష్టిని పూజిస్తున్నారు. దేవునిని విడిచిపెట్టి సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నటువంటి జనాంగంలోనికి ప్రేమిన వలరా ఈరోజు ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు అందుకే చెబుతున్నటువంటి మాట, ఎవరయ్యా మనకు ఆధారం? ఎవరికి మన ఆధారం అంటే దేవాది దేవుడు మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు ఆధారం, మనకు ఆధారం. అయితే దేవుని యొక్క జనులు ఎక్కడికి వెళ్ళిపోయారంట? ఎక్కడికి వెళ్ళారంటే చెడుతనమును నీవు ఆధారము చేసుకున్నావు. చెడుతనము నీవు ఆధారము చేసుకున్నావు. ప్రేమిన వలరా ఈరోజు అనేక మందికి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే, దేవుని యొక్క మాటలు వినిపింపచేస్తూ ఉంటే ప్రేమిన వలరా ఇంకా పాపపు జీవితంలోనే వారు నివసిస్తూ ఉన్నారు. ఇంకా పాపపు జీవితంలోనే వారు నివసిస్తూ ఉన్నారు. ప్రభువుని సొంత రక్షకునుగా అంగీకరించకుండా వారు బ్రతుకుతున్నారు. వారి చెడుతనము మీద వారు ఆధారపడి ప్రేమిన వలరా వారు బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ప్రేమిన వలరా ఆయన ఏం చేస్తున్నాడంట? నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవరు నన్ను చూడటం లేదని అనుకుంటివి. ప్రేమిన వలరా ప్రతి విషయాన్ని ఎవరు చూస్తున్నారంట? దేవుడు. ప్రేమిన వలరా ప్రతి విషయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రేమిన వలరా ఒకరోజు మనము లెక్క అప్పగించాలి. మనము లెక్క అప్పగించాలి. ఎంత నీతిమంతులుగా బ్రతికినా ప్రేమిన వలరా ఎన్ని నీతి కార్యాలు చేసినా చెడుతనమును ఆధారము చేసుకుని బ్రతికితే ప్రేమిన వలరా దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెట్టేస్తాడు. అందుకే ఆ మాట చెప్తున్నాడు చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం ప్రేమిన వలరా ఆయన చెబుతున్నటువంటి మాట చూద్దామా? ఆయన చెబుతున్నటువంటి మాట 33వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుదాం. 13వ వచన భాగం 33:13 నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదంటున్నాడు. చూసారా ప్రేమిన వలరా దేని మీద ఆధారపడుతున్నారు ఈరోజు? దేవునినేమో ఆధారముగా పెట్టుకుని బ్రతకమంటున్నారు. ఆధారభూతుడైనటువంటి యేసయ్య మీద ఆధారపడి దేవుడు బ్రతకమంటూ ఉన్నాడు.
ప్రేమిన వల్లరా ఆయన రక్తములో కడగబడి, ఆయన ఉన్నతమైనటువంటి రక్తములో కడగబడి ఇంకా పాపము చేస్తూ ఉంటే, నీతి కార్యాలు చేస్తూ ప్రేమిన వల్లరా పాపము జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంట, నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందునంటున్నాడు. చూసారా, మరణమునందునంటు. ప్రేమిన వల్లరా మనకు ఆధారభూతుడు యేసయ్య, మనకు ఆధారభూతుడు యేసయ్య. ప్రేమిన వల్లరా మనకు ఆధారభూతుడు మన ప్రభువు, మన రక్షకుడు, మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి వాడు దేవాతి దేవుడు. ప్రేమిన వల్లరా సమూయేలు ప్రవక్తే అందుకుంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క ప్రజలకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు అంటున్నాడు. అంటే దేవుని పిల్లలకు ఎవరు ఆధారం? దేవుని యొక్క జనాంగానికి ఎవరు ఆధారం? దేవుని యొక్క పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి తన పిల్లలకు ఎవరు ఆధారం అంటే ప్రేమిన వల్లరా దేవాతి దేవుడే ఆధారం. ప్రేమిన వల్లరా అయితే నీతిమంతులుగా ఉండి కూడా పాపము చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, వారిని ఏం చేస్తున్నాడు, విడిచిపెట్టేస్తూ, వారిని విడిచిపెట్టేస్తున్నాడు. చేసినటువంటి నీతి కార్యాలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, జ్ఞాపకం తెచ్చుకోవటం లేదు, జ్ఞాపకం తెచ్చుకోవటం లేదు. అయితే ప్రేమిన వల్లరా లోబడిన పిల్లలకు ప్రేమిన వల్లరా మరొక మాట మాట్లాడుతున్నాడండి ఆయన. లోబడిన పిల్లలకు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఒక్క మాటను కూడా చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథం ప్రేమిన వల్లరా 30వ అధ్యాయము. ఆయన దేవుని యొక్క పిల్లలే, దేవుని యొక్క జనాంగమే. ఎలా ఉన్నారని చెబుతున్నాడని ఆలోచనకు వెళ్తే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12 నుంచి ఒకసారి చూద్దామా. 12 నుంచి, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుని అట్టి వాటిని ఆధారము చేసుకుంటుంది కనుక. దేవుని పిల్లలు దేని మీద ఆధారపడుతున్నారంట? దేవుని పిల్లలు అలనాడు ప్రేమిన వలన దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో దేవుని యొక్క జనాంగానికి ఆధారకుడు ఎవరు అన్న ఆలోచనలకు వెళ్తే నరుడు కాదు, దేవాతి దేవుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు, ప్రాణమిచ్చినటువంటి దేవాతి దేవుడు. అలనాడు దేవుని యొక్క భక్తుడు సెలవిస్తే ప్రేమిన వలన ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ జనాంగం ఎలా మారిపోయారన్న ఆలోచనలకు వెళ్తే వారు దేనిని వద్దంటున్నారంట, వాక్యమును వద్దు అని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుని, అనగా బలాత్కారం అనగా అన్యాయ ప్రవర్తన, కృత్రిమం అనగా అక్రమ ప్రవర్తన, వీటిని నమ్ముకుంటున్నారు, వీటి మీద ఆధారపడుతున్నారు. చూసారా, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి దేవుని యొక్క జనాంగానికి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నిజంగా వారిని నడిపించినట్టు ప్రేమిన వలన నిజంగా ఎవరిని నడిపించలేదండి దేవుడు. తన జనాంగాన్ని నడిపించినట్టు ఎవరు నడిపించలేదు ప్రేమిన వల్లరా. రాత్రి వెన్నెల దెబ్బైనను తగులక, పగలు వెండ దెబ్బనైనను తగులక వారిని నడిపించినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆహారం అనగానే ఆకాశం నుండి వారికి ఆహారము మన్నా, దాహం అనగానే బండ నుంచి నీళ్లు. ఎంత గొప్పగా ఆయన సహాయకుడిగా ఉన్నాడు, ఎంత గొప్పగా వారికి సమీపముగా ఉండి దేవాతి దేవుడు నడిపించాడు. అటువంటి వారు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మాటలు వద్దంటున్నారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా అన్యాయమైనటువంటి ప్రవర్తన మీద వారు ఆధారపడ్డారు, అక్రమమైనటువంటి ప్రవర్తన మీద వారు ఆధారపడ్డారు. కానీ ప్రియమైన వాళ్ళరా దేవుని పిల్లలు ఎలా ఉండాలి, దేవుని పిల్లలు దేని మీద ఆధారపడాలి అన్న ఆలోచనలకు వెళ్తే ఆయన చెబుతున్నటువంటి మాట ప్రియమైన వాళ్ళరా ఇంకా చాలా మాటలు ఉన్నవి, కానీ మరొక మాటను చూద్దాం. దేవుని యొక్క సంఘానికి దేవుడు ఏమని చెబుతుంది, దేవుని యొక్క సంఘానికి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాస్తున్నటువంటి మాట చూడండి. మన విశ్వాసము కొరకు ప్రియమైన వాళ్ళరా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క ప్రజలకు, దేవుని యొక్క పిల్లలకు ప్రియమైన వాళ్ళరా ఆయన వ్రాస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు చూడండి. 4వ వచనం నుంచి, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. ఏమని సెలవిస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు,
అపోస్తలుడైన పౌలు గారు ఏమని సెలవిస్తున్నారన్న ఆలోచనకు వెళ్తే, దేనిని ఆధారం చేసుకోవాలి? మీరు దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నారు, దేవుని యొక్క బిడ్డలుగా బ్రతుకుతున్నారు, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా జీవిస్తున్నారు, సంఘములో గొప్పవారిగా దేవుని ఆరాధిస్తున్నటువంటి మీరు మీ విశ్వాసమును ఏ విధంగా ఆధారపడాలి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతము వలె వినియోగించి తిని అంటున్నాడు. చూసారా, దేవుని యొక్క సంఘము ఎలా ఉండాలి, దేవుని యొక్క బిడ్డలు ఎవరి మీద ఆధారపడాలి, దేవుని యొక్క జనాంగము ఎవరి మీద ఆధారపడాలని ఆయన సెలవిస్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మన ఆధారం ఎవరు? మన ఆధారం ఎవరు? మన ఆధారం ఎవరు అన్న ఆలోచనకు వెళ్తే, పాపములో ప్రియమైన వాళ్ళరా, శాపములో, భయంకరటువంటి మరణములో ఉన్నటువంటి మనలను, అంధకారంలో ఉన్నటువంటి మనలను కాచి కాపాడి ప్రియమైన వాళ్ళరా, ఆ పాపపు బంధకాల నుంచి విడిపించినటువంటి దేవాతి దేవుడు మన ఆధారకుడు. ప్రియమైన వాళ్ళరా, ఆధారభూతుడు యేసయ్య. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు, దేవుని కొరకు జీవించినటువంటి భక్తులు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఎలా దేవుని మీద ఆధారపడ్డారంటే వారి విశ్వాసము. ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ఆధారము ఎవరు అన్న ఆలోచనకు వెళ్తే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడి మీద ఆధారపడ్డారు. ఎప్పటి నుంచి ఆధారపడ్డారంట వాళ్ళు? ఎప్పటి నుంచి దేవుడు ఆధారకుడుగా ఉన్నాడు? ఎప్పటి నుంచి దేవుడు తన పిల్లలను ఆధారకుడుగా ఉండి బ్రతికింపజేస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దామమ్మా. కీర్తనలు 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 10వ వచన భాగం అనుకుంటా. చూడమ్మ ఒకసారి, 10వ వచన భాగం అనుకుంటాను. గర్భవాసినది మొదలుకుని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడవు నీవే. ఎప్పటి నుంచి ఆధారం అంట ఆయన? ఎప్పటి నుంచి ఆధారం అంట? గర్భవాసినైనది మొదలుకుని నాకు ఆధారము నీవే అంటున్నాడండి దావీదు గారు. ఎప్పటి నుంచి నా దేవుడు నాకు ఆధారం ఉన్నాడు? ఎప్పటి నుంచి దేవుడు నాకు ఆధారకుడుగా ఉన్నాడు? ఎప్పటి నుంచి దేవాతి దేవుడు నాకు ఆధారకుడుగా ఉండి నన్ను నడిపిస్తున్నాడు, నన్ను జీవింపజేస్తున్నాడు అంటే, గర్భవాసినైన మొదలుకుని నాకు ఆధారము నీవే అంటున్నాడండి. నీవే అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను నన్ను కలుగు చేసినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, నీ కొరకు ఈ సర్వ సృష్టిని, నా కొరకు ఈ సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు ఎప్పటి నుంచి అయ్యా మనకు ఆధారం? ఎప్పటి నుంచి మనల్ని కాపాడుతున్నాడు ఆయన? ఎప్పటి నుంచి మనల్ని కాపాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, గర్భవాసినైన మొదలుకొని నీవే నాకు ఆధారం అంటున్నాడండి. నీవే నాకు ఆధారం అంటున్నాడు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడునూ లేడు, నాకు దూరముగా ఉండకము. దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. దావీదు గారు దేవునిని కొనియాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని యొక్క పిల్లలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, ప్రియమైన వాళ్ళరా, మన కష్టాలలో, మన బాధలలో, మన ఇబ్బందులలో, ప్రియమైన వాళ్ళరా, మన యొక్క వేదనలో, మన యొక్క శోధనలో మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాము. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు. దేవుడు ఎంత గొప్పవాడు అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, మనకి ఎప్పటి నుంచి ఆధారం అంటైనా? ఎప్పటి నుంచి ఆధారం అంట? తల్లి గర్భంలో మొదలుకొని నాకు ఆధారము. తల్లి గర్భంలో మొదలుకొని నాకు ఆధారము. ఆయనకు శ్రమ వచ్చినప్పుడు ఎవరయ్యా ఆధారం అంటే? నా దేవుడు. ఆయన కష్టం వచ్చినప్పుడు ఆధారం ఎవరంటే? నా దేవుడు. నా కుటుంబంలో వచ్చినటువంటి శోధనను బట్టి ఆధారం ఎవరంటే? దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు ఆశ్రయము. అందుకే దావీదు అంటున్నాడు, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడు లేడు, నాకు దూరముగా ఉండకు ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పిల్లలుగా, ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మన విశ్వాసయాత్రలు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, అనేకమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి వేదనలు వస్తూ ఉంటాయి.
దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి ఈయన జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఆయన ఆధారం ఎవరన్నా ఆలోచిస్తున్నాడన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, నా తల్లి గర్భములో నుండి నీవే నాకు ఆధారమయ్యా, నీవే ఆధారం, నా శ్రమలలో నీవే ఆధారం, నా కష్టాలలో నీవే ఆధారం, నా కళ్ళలో నీవే నాకు ఆధారం, నా శోధనలో నీవే నాకు ఆధారం. శ్రమ వచ్చి ఉన్నది ప్రభువా, నాకు దూరముగా ఉండకము. ప్రేమిన వలన దేవుని పిల్లలుగా భక్తులు ఏ విధంగా దేవుని మీద ఆధారపడి బ్రతుకారో, ఆయనను అంగీకరించి ఆయనను ధరించుకుని ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము కూడా దేవా నీవే నాకు ఆధారమని, నాకు ఆశ్రయముగా ఉండు ప్రభువు అని మనం ప్రార్థించినప్పుడు ప్రేమిన వలన దేవుడు విడిచిపెట్టక మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడండి. ఆయన కాపాడుతూ ఉంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కీర్తన భాగము 3వ అధ్యాయము వరతర్గము చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం ప్రేమిన వలరా 4వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాము. 4వ వచన భాగం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును, యెహోవాయే నాకు ఆధారం. ఎప్పుడైతే మన శ్రమలలో, మన యొక్క బాధలలో, మన యొక్క కష్టాలలో ఆయన పాదాల చెంత కన్నీటితో ప్రేమిన వలరా మనము ప్రార్థన చేస్తాము, ప్రేమిన వలరా. ఇదిగో దావీదు అంటున్నాడు, ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను, యెహోవాయే నాకు ఆధారం. భక్తుల యొక్క జీవితాల్లో ప్రేమిన, భక్తుల యొక్క జీవితాలలో ఎవరు ఆధారం అన్న ఆలోచనలకు వెళ్తే, ఇదిగో గర్భవాసినైన మొదలుకుని ఆధారము నీవే అని దావీదు సెలవిస్తున్నాడు. ఆయన శ్రమలలో, ఆయన బాధలలో ప్రేమిన వాళ్ళరా, ఇదిగో నీవే నాకు ఆధారము ప్రభువా, ఇదిగో నీవే నాకు జవాబిచ్చేది నాయనని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనం చదవడం, అందులోను మొదటి వచనం, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు అంటున్నాడు. చూసారా ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన యొక్క విశ్వాస యాత్రలో వచ్చినటువంటి కష్టాలలో ప్రేమిన వాళ్ళరా, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు అనేకమైన బాధలండి, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి బాధలు. అయితే మనకు ఆధారం ఎవరంట ప్రియమైన వాళ్ళరా? మనకు ఆధారం మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారండి. అందుకే దావీదు సెలవిస్తున్నటువంటి మాట, మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము, ప్రియమైన వాళ్ళరా 62వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము ఒక మాట చూద్దాం. చూడండి, 62వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. 6వ వచనం, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైనటువంటి ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడే మనకు ఆశ్రయం అంటున్నాడు. చూసారా, ఎవరు ఆశ్రయం అంట? దేవుడే ఆశ్రయము. ఎవరు ఆధారం అని చెబుతున్నాడు? నా రక్షణకర్తకు, నా మహిమకు దేవుడే ఆధారం అంటున్నాడు. దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే, వారి యొక్క బ్రతుకులలో, వారి యొక్క విశ్వాసంలో ఎవరై ఆధారం అంటే ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో మరొక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఒక మాట చూద్దాము. యోబు గ్రంథము 24వ అధ్యాయము, ప్రియమైన వాళ్ళరా 24వ అధ్యాయము ఒక మాట చూసి ముగించుకుందాం. 24వ అధ్యాయము 22వ వచన భాగం నుంచి చూద్దామా. 22వ వచనం, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. యోబు గారు సెలవిస్తున్నారు ఏంటంట? బలము చేతన బలవంతులు కాపాడుచున్నారు, కొందరు ప్రాణము గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు అంటున్నాడు. ప్రేమిన వల్లరా, ఇక ఈ కార్యం జరగదు మనకి, ఇక నిరాశ వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ప్రేమిన వల్లరా, దేవుడు ఎటువంటి వాడంట? ఆయన ఆధారభూతుడు. ఆయన ప్రతి కార్యక్రమాన్ని ప్రేమిన వల్లరా తగిన సమయంలో ఆయన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అని తర్వాత మాట చూడమ్మా, ఆయన వారికి అభయమును దయచేను కనుక వారు ఆధారము నొందుదురు, ఆయన వారి మార్గముల మీద తన దృష్టిని ఉంచున్నట్టున్నారు. చూసారా ప్రియమైన వాళ్ళరా,
దేవుడు ఆధారం. దేవుడే మనకు ఆధారం. దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రేమిన వల్ల ఇంకేమీ జరగదు మన జీవితంలో. ఇంకా జీరో అయిపోయామన్న ఆలోచనకు వెళ్ళేటప్పటికి వారిని ఏం చేస్తున్నాడంటే దేవుడు వారిని చిగురింప చేస్తూ ఉన్నాడు, వారిని బ్రతికింప చేస్తూ ఉన్నాడు, వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రేమిన వల్ల ఆయనే మనకు ఆధారము కనుక, ఆయనే మనకు ఆధారము కనుక. యోబు జీవితంలో వచ్చినటువంటి కష్టాలు మనకు తెలియదు కాదు కదండి. యోబు జీవితంలో ఎన్ని కష్టాలు ఆయన జీవితంలో ప్రేమిన వలన, కానీ ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకని మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన వారికి అభయమును దయచేయను గనుక వారు ఆధారము నొందుదురు. ప్రియమైన వలన మన కష్టాలలో, మన కన్నీళ్ళలో, మన యొక్క బాధలలో, మన యొక్క వేదనలో, మన యొక్క శోధనలో ఎవరు ఆధారం అంటే ప్రియమైన వలన ఇదిగో మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు అభయము నొందుదురు, వారు అభయము నొందుదురు అని సెలవిస్తున్నాడు. చూసారా ప్రియమైన వలన దావీదు గారి యొక్క జీవితంలో ఎవరు అంటే ఆధారం? దేవాది దేవుడు అండి. దావీదు గారికి దేవాది దేవుడు తల్లి గర్భములో ఉండగానే దేవా నీవే నాకు ఆధారం అని చెబుతూ ఉన్నాడు. యోబు గారి యొక్క జీవితంలో ప్రియమైన వాళ్ళరా, యోబు గారి యొక్క జీవితంలో దేవా నీవే నాకు ఆధారం అని చెబుతూ ఉన్నాడు. పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యా నీ యొక్క ఆధారమే మాకు ముఖ్యమని ప్రియమైన వాళ్ళరా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రవక్తలు, ఏషియా ప్రవక్త కానివ్వండి, సమూయేలు ప్రవక్త కానివ్వండి, ప్రియమైన వల్లరా యెహెజ్కేలు ప్రవక్త కానివ్వండి, ఆయన చెబుతున్నటువంటి మాటలు దేవుడే మనకు ఆధారం అని చెబుతూ ఉన్నాడు. దేవుని కొరకు బ్రతుకుతున్నారండి దేవుని పిల్లలు, దేవుని కొరకు జీవిస్తున్నారు దేవుని పిల్లలు. దేవుడే మాకు ఆధారము, ఆయన తప్ప ఎవరిని మ్రొక్కమన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రియమైన వాళ్ళరా వారిని అగ్నిగుండంలో వేసేశారు. అగ్నిగుండంలో వేసిన మాకు ఆధారము ఎవరు అన్న ఆలోచనలకు వెళ్తే మమ్మల్ని నడిపించేది, మనల్ని బ్రతికించేది, మమ్మల్ని జీవింపచేసేది, మమ్మల్ని కాపాడేది మాకు ఆధారమైనటువంటి వాడు మా ప్రభువు అని ప్రియమైన వలన అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారు. మరలా అగ్నిగుండంలో నుంచి వారు నడుచుకుంటూ వచ్చేసారు ప్రియమైన వలన. చూసారా ఆధారం ప్రియమైన వలన దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని మీద ఆధారపడ్డారు. దానియేలును సింహపు బోనులో వేశారు. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు ప్రియమైన వలన దానియేలు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ప్రేమిన వాళ్ళరా. దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రేమిన వాళ్ళరా యూదా గోత్రపు సింహము ఆ సింహపు బోనులో నుండి దానియేలును తీసుకువచ్చిందని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. సరే దేవుని మీద ఆధారపడాలని, దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రేమిన వాళ్ళరా దేవుడు తన పిల్లలను ఎంతో గొప్పగా వారిని కాపాడుతున్నాడండి, ఎంతో గొప్పగా వారిని కాపాడుతున్నాడు ప్రేమిన వాళ్ళరా. చూసారా మొదటి గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే నోవహు కుటుంబం ఎవరి మీద ఆధారపడిందండి? దేవుని మీద ప్రేమిన. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించి. లోతు కుటుంబం ఎవరి మీద ఆధారపడ్డదంటే దేవుని మీద ఆధారపడింది. లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు ప్రేమిన వాళ్ళరా. దేవుని యొక్క జనాంగం ఎవరి మీద ఆధారపడ్డారు అన్న ఆలోచనలకు వెళ్తే దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు ఎవరి మీద ఆధారపడ్డారన్న ఆలోచనకు వెళ్తే దేవుని మీద ఆధారపడ్డారు ప్రియమైన వాళ్ళరా. దేవుని కొరకు అతసాక్షులైనటువంటి దేవుని యొక్క జనాంగము, అపోస్తులు ఎవరి మీద ఆధారపడ్డారన్న ఆలోచనలకు వెళ్తే దేవుని మీద ఆధారపడ్డారు. ఇదిగో మేము దేవుని మీద ఆధారపడ్డాము కనుక ఇదిగో మీరు కూడా దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సంఘముగా దేవుని మీద ఆధారపడండి, దేవుని యొక్క పాదాల చెంత ప్రార్థన చేయండి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోమని పౌలు చెబుతున్నటువంటి మాటలండి. దేవుని పిల్లలుగా ప్రియమైన వాళ్ళరా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం విశ్వాస యాత్రలో ప్రేమిన వలన మన కుటుంబాలలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో వేదనలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి. ప్రేమిన వలన మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంట? దేవుని మీద. దావీదు గారు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, యోబు గారు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు కన్నీళ్లతో దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి మీరే మాకు ఆధారము ప్రభువు అని ప్రార్థన చేస్తున్నారండి వారి కష్టాలలో. ప్రేమిన వల్లరా ఆ కష్టాలను చూసినటువంటి దేవుడు, వారి ప్రార్థనలు విన్నటువంటి దేవుడు వారి యొక్క జీవితాలు ఎన్నో గొప్ప మేలులు చేశాడు, వారి కుటుంబాలలో ఎన్నో గొప్ప మేలులు చేశాడు, వారి యొక్క కుటుంబాలు నిత్యము వర్ధిలింపజేశాడు దేవుడు. ప్రేమిన వల్లరా ఆయన పాదాల చెంత చేరి మనం కూడా ఒక్క నిమిషం రైతు లేచి నిలబడి మనకు ఆధారమైనటువంటి వాడు మన ప్రభువు ప్రేమిన వల్లరా ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం ఆయన వైపు చూద్దాం. ఆయన పాదాల చెంత చేరినటువంటి మనము ప్రేమిన వాళ్ళరా
ఒకసారి మనమే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మనకు తెలుసు, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మనకు తెలుసు, మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు మనకు తెలుసు. మనకు ఆధారం ఎవరంట? మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవాతి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన వైపు ఒక్కసారి మనం చూద్దామా? ఆయన వైపు మనం ఒక్కసారి చూద్దాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన మనం చేద్దాం. దేవా, నీవే నాకు ఆధారమని మరొకసారి దాసుల ద్వారా మరొకసారి జ్ఞాపకం చేశారు. భక్తుల యొక్క జీవితాల్లో అయ్యా నీవే విధంగా ఆధారంగా ఉన్నావు, భక్తుల యొక్క జీవితంలో ఏ విధంగా నీవు ఆధారంగా ఉన్నావు అయ్యా, నాకు కూడా ఆధారంగా ఉండు ప్రభువా, నాకు కూడా ఆధారంగా ఉండు అయ్యా. నా జీవితంలో అనేకమైనటువంటి శోధనలు ప్రభువా, నా జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు ప్రభువా, నా జీవితంలో అనేకమైనటువంటి కన్నీళ్ళు నాయనా, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్య నీకు తెలియనిది కాదు ప్రభువా. అయ్యా నీ పాదాల చెంత నాయన మరొకసారి అయ్యా నీవే నాకు ఆధారమని, నీవే నాకు ఆధారకుడు అని అయ్యా నీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. దయతో నా మొర విను ప్రభువా అని ప్రార్థన చేద్దామా. దావీదు గారు ఏ విధంగా అయితే గర్భవాసినైనా మొదలుకుని నాయన నీవే నాకు ఆధారం అన్నాడు, యోబు ఏ విధంగా అయితే నీవే నాకు ఆధారం అన్నాడు, ఆయన పాదాల చెంత ఆయన ప్రియబిడ్డలుగా చేరినటువంటి మనము కూడా ఒకసారి దేవునితో మాట్లాడదాం. కళ్ళు మూసుకుందాం, ఎవరిని చూడద్దు, మనం దేవుని వైపు చూద్దాం. నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ఆ మహనీయుని వైపు చూద్దాం. నీతిమంతులు ప్రార్థన చేయగా యెహోవా ఏం చేస్తున్నాడంట? చెవి యొగ్గి ఆ యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీతిమంతులుగా ఆయన పాదాల చెంత చేరిన మనం అందరము ఒకసారి ఆయన పాదాల చెంత చేరినటువంటి మనము ఒకసారి ప్రార్థన చేద్దామా. దేవునితో మనం మాట్లాడదాం. అయ్యా నా కష్టాలలో నీవే నాకు ఆధారం నాయన, నా కన్నీళ్ళలో నీవే నాకు ఆధారం, నా వేదనలో నీవే నాకు ఆధారం నా ప్రభువా. ఎవరున్నారు నాయన ఈ యొక్క మహాపట్లో ఎవరు మాకు తోడున్నారు ప్రభువా? నీవే మాకు తోడు నాయన, నీవే నాకు ఆశ్రయము, నీవే నా కొండ ప్రభువా, నీవే నా బలము నాయన. అయ్యా నీ వైపు నేను చూస్తూ ఉన్నాను, నీవే నన్ను బ్రతికింపజేస్తున్నది అయ్యా, నీవే నా కుటుంబాన్ని జీవింపజేస్తున్నది, నీవే నాకు ఆధారము ప్రభువా, నీవే నాకు ఆధారం నాయన. ఎవరున్నారు నాయన ఈ లోకంలో? ఎవరు లేరు ప్రభువా. అయ్యా మీ వైపు చూస్తూ ఉన్నాను. ఒంటరి జీవితాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి అయ్యా ఈ యొక్క పరదేశంలో బ్రతుకుతున్నటువంటి మనము మాకు తోడు ప్రభువా. నీవే నాయనా, నీవే ఆధారం నాయనా. ఆధారం నీవేనయ్యా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీ. పాడమందరం దేవుని వైపు చూస్తూ పాడదాం. కాలము మారినా కష్టాలే తీరినా, కాలము
కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం యేసయ్యా, కారణం నీవే. మీరే మాకు ఆధారం. అయ్యా మీరే మాకు ఆధారం. అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీరే మాకు ఆధారం. అయ్యా మా కన్నులలో ప్రభువా మీరే మాకు ఆధారం. అయ్యా మా కష్టాలలో ప్రభువా మీరే మాకు ఆధారం. అయ్యా మా వేదనలో ప్రభువా మీరే మాకు ఆధారం. అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మాకు ఆధారముగా దేవా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నాయన మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా కుటుంబం నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మా సంఘమును నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మా సంఘములను ప్రభా అయ్యా మీరే ఆధారముగా ఉండి నాయన నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మీరు తప్ప అయ్యా మీరు అయ్యా మీరు అయ్యా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలి, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలి. అయ్యా పగలు ఎండ దెబ్బలు, రాత్రి వెన్నుల దెబ్బలను తగలక ప్రభా అయ్యా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీరే మాకు ఆధారం, మీరే మాకు ఆశ్రయం, మీరే మమ్మల్ని కాపాడుతున్నందుకు స్థితిలో అయ్యా మీ బిడ్డల ప్రభు మీ పాదాల చెంత ప్రార్థించారు, కన్నీటితో ప్రార్థించారు. అయ్యా దేవ బిడ్డలను విడిచిపెట్టక మీ చేతితో పట్టుకుని మీరే ఆధారముగా నాన్న బిడ్డలకు ఉండండి ప్రభు. మీరే నడిపించండి, మీరే కాచి కాపాడండి. అయ్యా మీ వైపు చూస్తూ ఉన్నారు నాయన. అయ్యా మేము మీ వైపు చూస్తూ ఉన్నాం నా ప్రభు. అయ్యా మీరే మమ్మల్ని మా కుటుంబాలను మెరిచినటువంటి సంఘమును అయ్యా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను ప్రభు మీరే ఆధారముగా ఉండి ఆయన నడిపించమని అయ్యా మీ కృపలో మీకు బిడ్డలను కాచి కాపాడి దేవా దీనుని ప్రభు మరొకసారి మీ పాదాల చెంత వేడుకొంచు. ఏ యోగ్యత లేని వారు అయ్యా బిడ్డల నిమిత్తం మరొకసారి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం. ఈ రోజు అనేక మంది బిడ్డలు రాలేదు అయ్యా, బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబాలను చల్లగా చూడండి అయ్యా. విన మాటలు బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచ్చు. దీని నిలుపుని నాయన, ఇది ఆశనైనా నన్ను బలపరుచుకున్నాను. బిడ్డలు మీ కొరకు నాయన బ్రతుకుతుండగా మీరే ఆధారముగా ఉండమని, వారి కుటుంబాలకు ఆధారంగా ఉండమని, వారి ఆత్మీయ జీవితాలకు ఆధారముగా ఉండమని, వారి పరిశుద్ధమైనటువంటి జీవితాలకు ఆధారముగా ఉండమని మీ కృపలు బలపరచమని ప్రభు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను. దయతో కూర్చున్నట్లయితే ప్రేమైన వాళ్ళ సమయంలో